సరే, ఆ వ్యక్తి ఉద్యోగంలో చేరాడు అనుకుందాము. చేరిన మొదటి నెల లోపుగా సాధించవలసిన లక్ష్యాలేంటి? నెల రోజులు సమయంలో మనం కంపెనీ యొక్క స్థితిగతులు అంటే వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళు అసలు ఉద్యోగంలో సంస్థ తరపున పాటించవలసిన నియమ నిబంధనల గురించి అని చెప్తారు. వాళ్ళకి కావాల్సిన నియమ నిబంధనలు వాళ్ళు మాన్యువల్స్ రూపంలో వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. సంస్థ నిర్దేశించిన నియమాలు మాన్యువల్స్ వాటిని ఖచ్చితంగా మనం ముందు చదవాలి. వాటిల్లో ఏవి ఫాలో కాగలము, ఏవి ఫాలో కాలేము అన్నది సెకండ్. ముందైతే అర్థం చేసుకోవాలి, చదవాలి. వాటిల్లో మనకి ఏదైనా అసమంజసంగా కనిపించిన, అసంబద్ధంగా కనిపించిన దాన్ని మన పరిస్థితికి మించి విషమించిపోతే నువ్వు ఆ ఉద్యోగం మానేసుకోవాలి తప్పితే నువ్వు అక్కడ ఘర్షణకు దిగి ఉపయోగం లేదు. అసలు ఇది మన మైండ్ సెట్ కి సరిపోని నియమాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు సరైన సమయం చూసుకుని ఇంకొక ఉద్యోగం వెతుక్కుని అక్కడి నుంచి బయట. ఉద్యోగంలో ప్రభుత్వం తరఫున పాటించవలసిన నియమ నిబంధనలేంటి? ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షానే ఉంటుంది. సంస్థ యజమానుల పక్షాన వాళ్ళ వైపు పక్షపాతం చూపిస్తూ ఫ్రేమ్ చేసిన యాక్ట్స్ గానీ రూల్స్ గానీ చాలా తక్కువ, అసలు లేవని కూడా చెప్పచ్చు. ఎక్కువగా ఉద్యోగంలో మన కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుతున్నాం. నెల అవగానే 1వ తేదీనో 5వ తేదీనో అమౌంట్ పడిందా, మనం వాడుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు. ఖచ్చితంగా పే స్లిప్ అనేది అడిగి తీసుకోవడము ప్రతి నెల. ఆ పే స్లిప్ లో ఉన్న ప్రకారం మన బెనిఫిట్స్ మనకి సరిగ్గా అందాయా లేదా, మన కేవైసీ కంపెనీ దగ్గర హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. ఈ పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, ఇంకా అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టీజీవీ తెలుగు వర్చువల్ స్టూడియోలో మాతో పాటు కందర్ప కృష్ణమోహన్ గారు అలియాస్ కేకే మోహన్ గారు ఉన్నారు. కడపలో పుట్టి పెరిగిన అతని బాల్యం అంతా కడప, రాజంపేట, పులివెందులలో గడిచింది. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 18 ఏళ్లు నిండకుండానే 1991 సంవత్సరంలో కడపలో ఒక హోల్సేల్ బట్టల దుకాణంలో అకౌంటెంట్ గా కెరియర్ మొదలు పెట్టిన కృష్ణమోహన్ గారు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే డిగ్రీ కామర్స్ తోను, పీజీ పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్ తోను పూర్తి చేశారు. అందువల్ల అతను 30 సంవత్సరాలకు పైబడిన ప్రైవేటు ఉద్యోగ జీవితంలో అన్ని సంస్థల్లోనూ అకౌంట్స్, అడ్మిన్, హెచ్ఆర్ బాధ్యతలను సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. అండ్ 2021 తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టి అకౌంటింగ్, హెచ్ఆర్ కి సంబంధించిన విషయాల్లో సొంత కన్సల్టెన్సీ సంస్థను స్థాపించుకొని విజయవంతంగా నడుపుకుంటున్నారు. సో ఇది కేకే గారి గురించి క్లుప్తంగా ఇంట్రొడక్షన్. అండ్ జగన్ గారు, మీరేమైనా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ చెప్పగలుగుతారా కేకే మోహన్ గారి గురించి?
సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ అంటే ఈ మధ్య ఆయన్ని నేను ట్విట్టర్ లో సంప్రదించడం అంటే ఆయన చూసి తెలుగు తీపి అనే ఒక హ్యాండిల్ చూసానండి. ఆయనకున్న అద్భుతమైన ఫాలోయింగ్ చూసి కొంచెం కుతూహలం కలిగింది. సార్ దాని సీక్రెట్ ఏంటండి? నమస్తే. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. నేను నా డిగ్రీ కామర్స్‌తో పాటుగా తెలుగు లిటరేచర్‌లో కూడా చేశా. ఓహో! ఐయామ్ ఏ బీఏ తెలుగు లిట్. సో, మొదటి నుంచి తెలుగు మీద, మాతృభాష మీద ఉన్న మమకారం చేత ఆ రకమైన యావ గూడా ఉంది. పుస్తకాలు చదవడం అయితేనేమి, ఇంకా మళ్ళీ చెప్పడం అయితేనేమి. సో, ట్విట్టర్‌లో 2016 ఆ టైంలో రెండోసారి అడుగుపెట్టినప్పుడు, అంటే మొదటిసారి ఎప్పుడో అడుగుపెట్టాం. అది ఎప్పుడో వెళ్ళిపోయింది. రెండోసారి 2016లో అడుగుపెట్టినప్పుడు మొత్తం అంతా అక్కడ ఇంగ్లీషే ఉండింది. ఏమి తెలుగేం లేదసలు. ఎక్కడా గూడా తెలుగు చాలా తక్కువగా కనిపిచ్చేదనమాట. 2015, 16 టైంలో. సో, అది చూసి సరే నేను అప్పటికే ఇన్‌స్క్రిప్ట్ కీబోర్డ్ చాలా 20 ఏళ్లుగా వాడుతున్నా. సో, తెలుగులోనే టైప్ చేద్దాము అనే ఉద్దేశంతో ఆ హ్యాండిల్‌కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇంకోసారి పెట్టిన తర్వాత ఇక మార్చాల్సిన అవసరం పడలేదు. అలా కంటిన్యూ అయిపోయింది. అందరికీ మాటలు నచ్చడము అవన్నీ జరిగాయి. తర్వాత తెలుగు ట్విట్టర్ అనేది చాలా అనూహ్యంగా చాలా ఆదరణ పొందింది. అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తోడయ్యారు. ఈరోజు చూస్తే ట్విట్టర్‌లో తెలుగు కంటెంట్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది. చక్కగా కనిపిస్తుంది. అది. తెలుగు తీపి వెనకాల ఉన్న కథ అది. మనం ఈరోజు కేకే మోహన్ గారితో మనుగడ కోసం సాధించవలసిన కనీస విద్యార్హతలు, మనుగడ కోసం సాధించిన ఏ ఉద్యోగంలోనైనా తీసుకోవలసిన కనీస జాగ్రత్తలు అనే అంశాన్ని మాట్లాడదాం. అది మాట్లాడే ముందు ఎప్పటిలాగానే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ రౌండ్ చేద్దాం. సో సార్, మేము మాకు తోచిన కొన్ని పదాలు చెప్తుంటాం. వాటికి సంబంధించి ఏ విషయం మీ బుర్రలోకి వస్తుందో అది మీరు టపీమని ఆన్సర్ చెప్పాలి, ఎక్కువ ఆలోచించకుండా. రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ పదం వచ్చేసి గతం. గతం ఎప్పుడూ జ్ఞాపకాలతోనే ఉంటుంది. అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, మామయ్యలు, మేనమామలు వీళ్ళందరితోనూ గడిపిన బాల్యం ఏదైతే ఉందో అదే నాకు చాలా నచ్చే గతం. ఇప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూనే ఉంటాను. వీలైతే మళ్ళీ మళ్ళీ వాళ్ళందరినీ ఉన్నవాళ్ళని, అందుబాటులో ఉన్న వాళ్ళని కలుస్తూనే ఉంటాను. నా దృష్టిలో గతం అంటే అటువంటి మంచి జ్ఞాపకాలని, నేర్చుకోగలిగిన విషయాలని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడమే నా దృష్టిలో గతానికిచ్చే నేను నిర్వచనం. సూపర్ సార్. ఇంతవరకు ఎవరు కూడా ఈ అంశం టచ్ చేయలేదు యాక్చువల్‌గా. అంటే చైల్డ్‌హుడ్‌లోకెళ్ళి మన చుట్టాలందరినీ గుర్తు చేసుకోవడం అదంతా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ దీనికి వ్యతిరేక పదం భవిష్యత్తు. భవిష్యత్తు ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం గదా! ఏఐ అందరూ కృత్రిమ మేధని పట్టుకునే ఉన్నారు. ఏఐతో పాటు ఏలియన్స్ అనబడే వాళ్ళు ఏఐని పట్టుకుని మన మీదకి వచ్చేదే భవిష్యత్తు అయి ఉండొచ్చు. ఓకే. మా నెక్స్ట్ పదం ఏలియన్సే. ప గ్రహాంతర వాసులు. అంతే వాళ్ళదే భవిష్యత్తు. వాళ్ళదే భవిష్యత్తు. ఓకే. బాగా రిలేట్ చేశారు. అంటే మనలో మన వాళ్ళే చాలా మంది ఏలియన్స్‌లా బిహేవ్ చేస్తున్నాం ఆల్రెడీ. సో, వాళ్ళదే భవిష్యత్తు. వేరే ఎక్కడి నుంచో రావక్కర్లేదు. చుట్టుపక్కల అపార్ట్మెంట్‌ల్లో బతుకుతున్న వాళ్ళకి తెలుసు. పక్కింటి వాళ్ళు గూడా మనకు ఆ ఏలియన్స్ కిందే లెక్క. ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారో, ఏం చేస్తున్నారో ఏం తెలీదు. అందరూ అందరికీ ఏలియన్సే. నెక్స్ట్ పదం విజయం అండి. సక్సెస్. సక్సెస్ విజయం. కళ్ళు నెత్తికెక్కించుకొని ప్రతి అడుగు విజయమే. వావ్! కళ్ళు నెత్తికి ఎక్కించుకోనా? ఎక్కించుకోని. ఓకే. సార్ చివరి పదము పుస్తకం. నా నుంచి చివరి పదం ఇది పుస్తకం. పుస్తకానికి, అద్దానికి పెద్ద తేడా లేదు. మనకి మళ్ళీ చూపిచ్చేదే పుస్తకం. మనం చదివే ప్రతి పుస్తకం మనకి అద్దం లాంటిదే. హుహు. ఆ పుస్తకం కాబట్టి కొత్త పుస్తకం అనేది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. ఒళ్ళు గగురు పొడుస్తూనే ఉంటుంది. కొత్త పుస్తకాలు చూసినప్పుడల్లా. కొత్త పుస్తకం వాసన. పుస్తకానికి ఉండే విలువ ఎప్పుడూ శాశ్వతం. ఇప్పుడు నేను కొన్ని పదాలు అడుగుతానండి. తప్పకుండా. డబ్బు అండి. డబ్బు అవసరానికి బంధువు, కష్టాల్లో శత్రువు. నాయకుడు లేదా నాయకురాలు లీడర్. నాయకుడు దీర్ఘకాలిక లక్ష్యాలను ముందే చూపగలిగిన వాడు, ప్రణాళికాబద్ధంగా దాన్ని చేరుకోగలిగిన వాడు మాత్రమే నాయకుడు.
అది అది కూడా దీర్ఘకాలికంగా మళ్ళీ ఎవరు దాంట్లో చెయ్యి పెట్టలేనంతగా అంత సంస్థాగతమైన మార్పులు చేయగలిగిన వాడు నాయకుడు. చాలా బాగా చెప్పారు. ఉదాహరణకి ఒక మండల వ్యవస్థ తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. కరణం మున్సబులను తీసేశారు. ఇటువంటివి వివాదాస్పదమైనవి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వము కూడా వాటిని సంస్థాగతంగా ఎటువంటి మార్పులు చెయ్యలేనంత గొప్ప సంస్కరణలు తీసుకురాగలిగిన దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించగలిగిన వాడు, ఆ రకంగా ప్రజల్ని ముందుకు నడిపించగలిగిన వాడు నాయకుడు. చాలా బాగా చెప్పారండి. వృత్తి మన మనుగడకి, మన ఆనందానికి రెండిటికి కారణం కాగలిగిన వృత్తి దొరికించుకున్నవాడు, సాధించుకున్నవాడు చాలా అదృష్టవంతుడంట. చాలా బాగా చెప్పారండి. సినిమా మీ ఫేవరెట్, మీకు ఫేవరెట్ ఏమో? సినిమా చాలా అవసరమైంది జీవితానికి. ఎందుకంటే మనల్ని కాసేపు వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది. మన ఇంట్లో కష్టాలు, ఇంట్లో విషయాలు కాసేపు మర్చిపోయి పక్కకెళ్ళి ఆనందించగలిగే శక్తినిచ్చేది ఒక టానిక్ లాంటిది. ఒక మంచి విటమిన్ టాబ్లెట్ లాంటిది సినిమా. చిన్న బ్యాక్‌గ్రౌండ్ షేర్ చేసుకుంటున్నాను. 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ సందర్భంగా ట్విట్టర్‌లో ఆయన కొన్ని వీడియోలు ఆయన ఆ మూవీ చూస్తున్నారు. యాక్చువల్లీ ఎక్కడో ఆంధ్రాలో ఎక్కడ చూసారో తెలీదు. ఎక్కడ చూసారండి? ఏలూరు బాలాజీ ఏలూరులో చూస్తున్నట్టున్నారు. ఆయన కొన్ని క్లిప్స్ పెట్టారు. ఆ క్లిప్స్ చూసేసరికి అంటే నేనైతే అంటే ఆయన ఫస్ట్ షో కూడా చూస్తున్నట్టున్నారు. హి హాస్ ఎ స్పెషల్ మెమరీ అన్నమాట. అండ్ హి వాస్ రిలీవింగ్ దట్ యాక్చువల్లీ. దట్ వాస్ వెరీ నైస్. ఆ సినిమా ఏలూరు బాలాజీలోనే వచ్చింది. అచ్చా. ఓకే. ఫస్ట్ వచ్చినప్పుడు కూడా. అప్పుడు కూడా అక్కడే చూశాను. అంటే నేను కొంచెం ప్రవాస ఆంధ్రుడినండి. నేను కొంచెం ఈ ఫస్ట్ షోలు చాలా వరకు మిస్ అయ్యాను యాక్చువల్‌గా. నేనంతా ఒరిస్సా. నేపథ్యం ఒరిస్సా యాక్చువల్లీ. సో ఏదో మూవీ కొన్ని ఏళ్ల తర్వాత చూడడమే నాకు అలవాటు. ఎనీవే దట్ ఇస్ హీరో, హీరోయిన్ అండి లాస్ట్‌ది. హీరో, హీరోయిన్ మనకి తెలుగు వాళ్ళకి సంబంధించినంత వరకు సినిమాతో మనం మమేకం అయిపోయి ఉంటాం కాబట్టి హీరో, హీరోయిన్ అనగానే సినిమాలో వాళ్ళనే ఊహించుకుంటాం. కానీ అక్కడ హీరో, హీరోయిన్ అంటే కథానాయకుడు, కథానాయిక. నా జీవితానికి మా అమ్మ, నాన్న హీరో, హీరోయిన్‌లు. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లో పాల్గొన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఆడియన్స్ కి ఒక పొడుపు కథ ఇప్పటిలాగానే చూద్దాం ఎవరు ఇప్పుతారో. మీరు ఎపిసోడ్ ని యూట్యూబ్ లో చూస్తున్నట్టయితే మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. లేదు ఆడియో ప్లాట్ఫామ్ అంటే స్పాటిఫైలో కానీ యాపిల్ పాడ్కాస్ట్ లో వింటున్నట్టయితే స్పాటిఫైలో మీకు కమెంట్ చేసే ఆప్షన్ ఉంటుంది. లేదంటే వర్స్ట్ కేస్ లో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఎక్కడైనా మీరు కమెంట్ చేయొచ్చు. ఇవాళ క్వశ్చన్ వచ్చేసి, వెలుతురులో నీతోనే ఉంటుంది, చీకటిలో తప్పించుకోపోతుంది, ఏమిటది? నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. వెలుతురులో నీతోనే ఉంటుంది, చీకటిలో తప్పించుకుపోతుంది, ఏమిటది? సో చూద్దాం ఎవరు గెస్ట్ చేస్తారో మనము. ఓకే. అండ్ ఒకవేళ మీరు గెస్ట్ చేస్తే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్ తో పాటు కాఫీ విత్ జగన్ ఆర్ నవీన్. ఓకే. సో చూద్దాం ఎవరికి దగ్గరలో ఉంటే వారికి అన్నట్టు. అండ్ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి కృష్ణమోహన్ గారిని వెల్కమ్ చేద్దాం. సార్, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగులోకి స్వాగతం, సుస్వాగతం. సార్, ఆ వ్యక్తి ఉద్యోగంలో చేరాడు అనుకుందాము. అతను లేదా ఆవిడ చేరిన మొదటి నెల లోపుగా సాధించవలసిన లక్ష్యాలు ఏంటి? లక్ష్యాలు అన్నంత పెద్ద విషయం కాదు కానీ సమాచారమే. ఇందాక చెప్పినట్టుగా మనం చేరగానే మొదటి రోజే హెచ్ఆర్‌నో లేదా ఇంకా అకౌంట్స్ వాళ్ళనో మనం ఇప్పుడు జోన్‌లో చేరతాం అనుకోండి. సపోజ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివో లేదా అకౌంట్స్ ఎగ్జిక్యూటివో ఇంకో ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఏదో చేరతాడు. నేరుగా అకౌంట్స్ డిపార్ట్మెంట్‌కి వెళ్ళిపోయి, నేను ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూడాలనుకుంటున్నాను. నాకు కిందటి సంవత్సరం బ్యాలెన్స్ షీట్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు కదా! అలా కాకుండా మనం చేసే పనిలో మనం తెలుసుకోవలసిన సమాచారాన్ని ఇంక్లూజివ్‌గా మనం చేర్చుకో. మనకేదైతే పని ఇస్తారో, మనం ఏదైతే మన డ్యూటీలో భాగంగా, రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం కనుక్కోగలిగిన విషయాలేంటో, అప్పుడే అడగకూడని విషయాలేంటో, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలేంటో, వీటి మధ్య గీతలు కరెక్ట్‌గా గీసుకోగలిగి ఉండాలి. సో, ఆ నెల రోజులు సమయంలో మనం కంపెనీ యొక్క స్థితిగతులు, అంటే వాళ్ళ యాక్షన్ ప్లాన్స్ ఏంటి? వాళ్ళసలు ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు? వాళ్ళ వే ఆఫ్ అప్రోచ్ ఎలా ఉంది? మన కింది తరగతుల ఉద్యోగులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? మన పై తరగతుల ఉద్యోగులు ఎలా బిహేవ్ చేస్తున్నారు? వీళ్ళందరితోనూ నాతో
సహా అందరి మీద మేనేజ్మెంట్ ఎటువంటి అప్రోచ్ ఫాలో అవుతుంది, ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం దొరికే అవకాశం ఉంది, మనకి ఎటువంటి సమాచారం ఖచ్చితంగా అవసరం, మన పని నిర్వహణలో భాగం. ఇవి తెలిసి పెట్టుకోవడానికి కనీసం ఒక నెల రోజుల టైం మనం తీసుకోవాలి. వివరంగా మనం తెలిసి పెట్టుకోవాలి. ఉద్యోగంలో సంస్థ తరపున పాటించవలసిన నియమ నిబంధనల గురించి ఏమైనా చెప్తారు? ప్రభుత్వం ప్రతి సంస్థకి, ప్రతి వ్యాపారానికి కొన్ని నిబంధనలు విధించినట్టే సంస్థ కూడా తన ఉద్యోగుల కోసం, తన కంపెనీ బాగు కోసం వాళ్ళకి కావాల్సిన నియమ నిబంధనలు వాళ్ళు మాన్యువల్స్ రూపంలో వాళ్ళు ఫ్రేమ్ చేసుకుంటారు. మాన్యువల్స్ రూపంలో అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది మా రూల్ అని చెప్తారు కూడా చాలా చోట్ల. ఇప్పుడు 2 టైర్, 3 టైర్ కంపెనీస్‌లో అయితే, అలాగే మన దగ్గర ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజెస్ ఎక్కువ. మార్వాడీస్ నడిపేవి కానీ, ఇంకా మన తెలుగు వాళ్ళవి కానీ, దేశం మొత్తం మీద ఎక్కడ నడిచే కంపెనీలు కూడా ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజెస్ నడిపే కంపెనీస్, సంస్థలు చాలా. అవి సాఫ్ట్‌వేర్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇంకో సర్వీస్ ఓరియెంటెడ్ కావచ్చు, లేదా సూపర్ బజార్ లాంటివి కావచ్చు. ఏదైనా ఎలాంటి సంస్థలైనా కూడా వాటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్న మేనేజ్మెంట్ తరపు నుంచి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి వాళ్ళ రూల్స్ ఫ్రేమ్ అవుతాయి. వాళ్ళలో వాళ్ళకి వీలైనంత ఏకాభిప్రాయం వచ్చేలాగా వాళ్ళు వాళ్ళ రూల్స్‌ని ఫ్రేమ్ అవుట్ కొన్ని వాళ్ళలో వాళ్ళకే భేదాలు కూడా ఉండొచ్చు. అయినా కూడా సంస్థ మంచి కోసం ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో దానికి తగినట్టుగా వాళ్ళు ఫ్రేమ్ అలాగే ఈ క్రమంలో నేను నా దగ్గర పని నేర్చుకున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా నేనేం చెప్పేవాడినంటే, ముందు మీరు మేనేజ్మెంట్‌ని లేదా అందరూ తప్పనిసరిగా రిపోర్ట్ చేయవలసిన యజమానిని, అది ఎండీ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, లేదా నేరుగా ఒకడే ప్రొపరేటర్ కూడా కావచ్చు. వాళ్ళని ముందు మీరు ఎంప్లాయర్‌గా చూడకండి. అంటే ఆడు ముందు మీ యజమాని కాదు. మీకు ఉద్యోగం ఇచ్చిన యజమాని పోస్టు అతనికి తర్వాత వచ్చింది. అతని ముందు ఇన్వెస్టర్, అతని ముందు పెట్టుబడిదారు. అతను ఒక సంస్థ కోసం, ఒక బిజినెస్ కోసం, ఒక వ్యాపారం కోసం పెట్టుబడి పెట్టాడు ముందు అతని ఫస్ట్ టార్గెట్ ఏముంటుంది? ఆ పెట్టుబడిని మనం పెద్దది ఎలా చేయాలి? ఆ పెట్టుబడిలోంచి లాభం ఎలా సంపాదించాలి? ఆ పెట్టుబడి నష్టపోకుండా ఎలా ఉండాలి? అతని ఫస్ట్ టార్గెట్స్ అవే ఉంటాయి. కాబట్టి ముందు మనం అతన్ని చూడాల్సిన దృష్టి ఏంటంటే, ఒక పెట్టుబడిదారుగా చూడాలి. అప్పుడు అంటే అతని చెప్పుల్లో మనం కాళ్ళు వేసి నడిచి చూడాలి. అతను అనుభవిస్తున్న కష్టాలేంటో, ఇబ్బందులేంటో, ప్రభుత్వంతో గానీ, వినియోగదారులతో గానీ, ఇంకా రకరకాల విషయాల్లో కానీ వాళ్ళు పడుతున్న ఇబ్బందులేంటో అప్పుడు గాని మనకు తెలిసే అవకాశం లేదు. నేనెప్పటికీ ఉద్యోగిగానే నిన్ను చూస్తూ ఉంటే, నేను ఉద్యోగిని, నువ్వు యజమానివి. ఇదే దృష్టితో చూస్తున్నప్పుడు నీకు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు తెలిసే అవకాశం లేదు. తద్వారా మీ సంబంధాలు చెడిపోయే అవకాశం. నీకేం కావాలో నువ్వు సాధించుకునే క్రమంలోనే వాళ్ళ ఇబ్బందులేంటో కూడా తెలుసుకునే ప్రయత్నం ఒక ఉద్యోగిగా మనం చేయాలి అన్నది అక్కడ పాయింట్. ఆ క్రమంలో సంస్థ నిర్దేశించిన నియమాలు, మాన్యువల్స్ వాటిని ఖచ్చితంగా మనం ముందు చదవాలి. వాటిల్లో ఏవి ఫాలో కాగలము, ఏవి ఫాలో కాలేము అన్నది సెకండ్. ముందైతే అర్థం చేసుకోవాలి, చదవాలి. వాటిల్లో మనకి ఏదైనా అసమంజసంగా కనిపించిన, అసంబద్ధంగా కనిపించిన దాన్ని మన ఇమీడియట్ బాస్ కి మనం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అందులో ఉన్న సాధక బాధకాలు ఏమిటో చెప్పాలి. ఇంకది ఒక పరిస్థితికి మించి విషమించిపోతే నువ్వు ఆ ఉద్యోగం మానేసుకోవాలి తప్పితే నువ్వు అక్కడ ఘర్షణకు దిగి ఉపయోగం లేదు. ఎందుకంటే సంస్థ నియమాలనేవి ఆ సంస్థకి రాజ్యాంగం లాంటివి. అవి ఏంటనేది ముందు అర్థం చేసుకోవాల్సిందే. ఆ ప్రెమిసెస్ కి సంబంధించినంత వరకు అవి పాటించుకోవచ్చు. ఎప్పుడైతే ఆ నియమ నిబంధనలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన నియమాలకి పూర్తి వ్యతిరేకంగా ఉంటాయో అప్పుడు వాటిని నువ్వు ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించాల్సిన విధానం అంటూ ఒకటి ఉంటుంది. ఘర్షణ పూరితంగా ప్రశ్నించడం వల్ల నీకు సరైన సమాధానము రాదు, ప్రయోజనము నెరవేరదు. కేవలం ఒక గ్రూప్ రాజకీయాలు చేయడంతో సరిపోతుందే తప్ప నువ్వు కొంతమందికి శత్రువు అవుతావే తప్ప ఆశించిన ప్రయోజనం మాత్రం రాదు. కాబట్టి వాటిని అర్థం చేసుకుంటూ వాటితో ఎలా కాలం గడపడం, లేదా అసలు ఇది మన మైండ్ సెట్ కి సరిపోని నియమాలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి అన్నప్పుడు సరైన సమయం చూసుకుని
ఇంకొక ఉద్యోగం వెతుక్కుని అక్కడి నుంచి బయట. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దామండి. ఉద్యోగంలో ప్రభుత్వం తరఫున పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటి? మనం ఏ పొజిషన్ లో ఉంటామో ఉద్యోగంలో అటువంటి ప్రతి పొజిషన్ లోనూ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండే దేశం. అది అటెండర్ నుంచి మొదలుకొని మేనేజింగ్ డైరెక్టర్ వరకు కూడా ప్రతి వాళ్ళకి ఒక బాధ్యత అనేది ఖచ్చితంగా నిర్దేశించి ఉంటుంది. దాన్ని స్టాట్యుటరీ కంప్లయన్స్ షేప్ లో ప్రభుత్వం ఎందుకు నిర్దేశిస్తూ ఉంటుంది అంటే ప్రజోపయోగం కోసం. అల్టిమేట్ గా నువ్వు చేసే వ్యాపారం నీ పెట్టుబడికి లాభం చేకూర్చేదిగా ఉండాలని నువ్వు ఎలా అనుకుంటావో అలాగే నీ ఉత్పత్తులు సమాజానికి పనికొచ్చే వాటిలాగా ఉండాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. కాబట్టి ప్రభుత్వం వాటికంటూ కొన్ని నియమాలు నిర్దేశిస్తుంది. అలాగే ప్రభుత్వం ఇక్కడికి సంబంధించినంత వరకు, భారతదేశానికి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షానే ఉంటుంది. సంస్థ యజమానుల పక్షాన వాళ్ళ వైపు పక్షపాతం చూపిస్తూ ఫ్రేమ్ చేసిన యాక్ట్స్ గాని రూల్స్ గాని చాలా తక్కువ, అసలు లేవని కూడా చెప్తారు. ఎక్కువగా ఉద్యోగుల పక్షాన, కార్మికుల పక్షాన, వాళ్ళ పక్షానే ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా. వాటిని పాటించే వాళ్ళు ఉండరు, అలాగే ఎన్ఫోర్స్ చేసే వాళ్ళు కూడా లేరు. గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. అయినప్పటికీ మనం ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నామో దానికి తగినట్టుగా ఆ రూల్స్ ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా కాంట్రాక్ట్ లేబర్ అనే ఆ యాక్ట్ ఏంటి, ఎలా ఉంటుంది? మనం పనిచేసే చోట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అక్కడ ఉన్నట్టయితే మనం వాళ్ళతో డీల్ చేయాల్సిన పరిస్థితి ఉన్నట్టయితే అసలు కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ఏంటి, ఏం చెప్తోంది, వాళ్ళతో మనం ఎలా ఉండాలి, వాళ్ళకు ఉండే హక్కులు ఏంటి, మనకి వాళ్ళకి ఉన్న తేడాలు ఏంటి, రెగ్యులర్ ఎంప్లాయీస్ కి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి మధ్యలో ఉన్న తేడాలు ఏంటి, వాళ్ళ గురించి ప్రభుత్వం ఏం చెప్తోంది, మన గురించి ఏం చెప్తుంది. ఈ రకమైన నియమ నిబంధనలు తెలిసి పెట్టుకోవడం అనేది చాలా అవసరం. అలాగే ప్రతి విషయంలో అది టీడీఎస్ కావచ్చు, ఇంకా రెగ్యులర్ గా వేయవలసిన రిటర్న్స్, జిఎస్టి రిటర్న్స్ కావచ్చు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషన్ ట్యాక్స్, ఇటువంటి అనేక రకాలైన 1వ తేదీ మొదలుకొని 21వ తేదీ వరకు రకరకాల రిటర్న్స్ అన్ని వేసుకుంటూ వెళ్ళాలి. ప్రభుత్వంలో అన్ని రకాల డిపార్ట్మెంట్లని సంతృప్తి పరుచుకుంటూ వెళ్ళాలి. వాటినన్నిటినీ ఒక టైం టేబుల్గా సర్దుకుంటూ, సమర్థించుకుంటూ, సంభాళించుకుంటూ వెళ్ళగలిగే సామర్థ్యాన్ని క్రమంగా ఏ ఉద్యోగి అయితే పెంచుకుంటాడో అతనే నిజంగా ఎదిగినట్టు లెక్క. చాలా వివరంగా చెప్తున్నారండి. ఉద్యోగంలో సాటి ఉద్యోగుల పట్ల ప్రవర్తించాల్సిన విధి విధానాలు. ఇక్కడ ప్రతి ఉద్యోగి ఒక సైకాలజిస్ట్ అవ్వాలి. అలా పాటించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇంకా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయానికి మనోభావాలు దెబ్బతినిపోయే ప్రస్తుత కాలంలో మనం సిటీ బస్ ఎక్కితే కూడా నాకు కండక్టర్లుగా కనబడరు. కండక్టర్లు చాలా పెద్ద సైకాలజిస్ట్. ప్రతి పోలీస్ కానిస్టేబుల్ పెద్ద సైకాలజిస్ట్. ప్రతి ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా పెద్ద సైకాలజిస్ట్. ఎవరు ఎలా వెళ్తున్నారో, వాళ్ళ మూమెంట్ ఎలా ఉందో, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో, వాళ్ళ కళ్ళు ఎలా ఉన్నాయో, ఇవన్నీ చూసుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు చేస్తారు. అవి చూసి కనుక్కోగలుగుతా. నేను ఎంత హెల్మెట్ పెట్టుకుని అన్ని పకడ్బందీగా వెళ్తున్నా కూడా ఇప్పటికి నేను హైదరాబాద్ వచ్చి 32 ఏళ్ళు అవుతుంది. ఈ 32 ఏళ్లలో నన్ను ఒక చేతి వేళ్ళన్ని సార్లు కూడా ట్రాఫిక్ పోలీసులు పట్టుకోలేదు. 5 సార్లు కూడా నన్ను పట్టుకోలేదు. కారణాలు నాకు తెలియవు, కానీ నేను అనుకునే కారణాలు ఏంటంటే వాళ్ళు సైకాలజిస్ట్. వాళ్ళు మన ప్రవర్తనని బట్టి వాళ్ళు మనల్ని అంచనా వేస్తారు. మనం భయపడి పరిగెడితే కుక్క కూడా మనం వెంట పరిగెడు. మనం దాన్ని చూసి, దాని అరుపు చూసి మనం ఆగి దాని వంక చూస్తే తోక ముడుచుకుని వెళ్ళు. ఈ రకమైన అవగాహన ఉండాలి. మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల, మనం చేసే ఉద్యోగంలోనూ, పని వాతావరణం పట్ల, సహోద్యోగుల పట్ల, వాళ్ళ బాధ్యతల పట్ల మనకి ఎంపతి ఉండాలి. మన సహోద్యోగులు వాళ్ళ బాధ్యతల పట్ల కూడా మనకి ఎంపతి ఉండాలి. మనకి సహానుభూతి అనేది ఉండాలి. అంటే వాళ్ళు చేసే పనిలో మన జోక్యం ఎంతవరకు అవసరం, వాళ్ళు చేసే పనిలో మన సహాయం ఎంతవరకు అవసరం, వాళ్ళు పడే కష్టంలో మన సహాయం ఎంత అవసరం, వీటినన్నిటినీ కూడా అర్థం చేసుకుంటూ, ఆకలింపు చేసుకుంటూ ముందుకు నడిస్తే ఆటోమేటిక్ గా ఆ 10 మంది దృష్టిలో నువ్వు లీడర్ అయిపోతావు. నాయకత్వం వహించేయక్కర్లే అర్జెంటుగా, కానీ వాళ్ళు నిన్ను గౌరవించడం మొదలెడతారు, అభిమానించడం మొదలు పెడతారు, ప్రేమించడం మొదలు పెడతారు, ద్వేషించకుండా ఉంటారు, నీ వెనకాల గోతులు తీయకుండా ఉంటారు.
నీ వెనకాల రాజకీయాలు చేయకుండా ఉంటారు. ఎప్పుడు? నువ్వు పూర్తిగా వాళ్ళతో ఫెయిర్‌గా ఉంటే. వాళ్ళతో ఫెయిర్‌గా ఉండడం అంటే ఏంటి? వాళ్ళ పనుల్లో నీ జోక్యం ఎంతవరకో అంతవరకే ఉంచుకోవడం. అవసరమైన చోట వాళ్ళకి సహాయం చేయి. అలాగే ప్రతి ఉద్యోగంలోనూ మనం మనకై మనం తయారు చేసుకునే కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. మేనేజ్మెంట్‌కి ఇవ్వాల్సిన రిపోర్టింగ్ కానీ, మనం తయారు చేసే వస్తువులు కానీ, వస్తువులు తయారు చేసే క్రమంలో మనం ఇచ్చే సేవలకు గానీ, ప్రతి ఇప్పుడు ఉన్న కంప్యూటర్ యుగంలో మనం తయారు చేసుకునే రిపోర్ట్‌లు, మనం సబ్మిట్ చేయాల్సిన రిపోర్ట్‌లు, మనం తయారు చేసుకునే ఫార్మాట్స్ ఇవన్నీ ఎవరికి వాళ్ళు తయారు చేసుకునేవి ఉంటాయి. మనం అక్కడ వెళ్లి ఉద్యోగంలో సీట్‌లో కూర్చోగానే మన ముందు వాడు చేసిన ఫైల్స్ అన్నీ మనకి కనిపించడం, వాటిల ద్వారా మనం కొంచెం నేర్చుకోవడం ఇవన్నీ. వీటిల్ని మనం అవసరమైన వాళ్ళకి, అవసరమైన సహోద్యోగులకి మనం వీలైనంతగా పంచాలి. అది సమాచారాన్ని మనం గుప్పెట్లో అట్టి పెట్టుకుని, మనదే ఇక్కడ రాజ్యం, ఇది గుప్పెడు విప్పితే మన అధికారం వెళ్ళిపోతుంది. ఇంక మనల్ని ఎవరు పట్టించుకోరు. ఆత్మన్యూనతా భావంతో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో ఎప్పుడైతే ఇన్‌సెక్యూరిటీతో ఎవరైతే ఉంటారో ఉద్యోగులు, వాళ్ళ పట్ల చుట్టూరా ఉన్న అందరు ఉద్యోగులకి ద్వేషభావం తప్పితే మరింకేం. కాబట్టి మనకి తెలిసిన సమాచారాన్ని అవసరమైన మేరకి, ఇబ్బంది లేనంత వరకు వాటిని మనం పంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పటికి నేను ఈ 30 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు ఒక 10 కంపెనీల వరకు 10 లోపల కంపెనీల వరకు పనిచేశాను. చాలా చోట్ల ఇప్పటికీ నేనిచ్చిన ఫార్మాట్సే వాళ్ళు వాడుతున్నారు. ఆ విషయం నాకు తెలుసు ఇప్పటికి. నాతో టచ్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా ఇప్పటికీ చెప్తారు క్లియర్‌గా. మీరిచ్చిన ఫార్మాట్స్‌లోనే ఇవి కరెక్ట్‌గా కూర్చుంటున్నాయి ఇప్పటికి. మీరిచ్చిన ప్రకారమే పని చేసుకుంటున్నాం. అవి పే షీట్స్ కావచ్చు, పే స్లిప్స్ కావచ్చు, ఇంకా అకౌంట్స్‌లో రిపోర్టింగ్ కావచ్చు, టాలీలో రిపోర్టింగ్ జనరేషన్ కావచ్చు. నా ఫీల్డ్‌లో నేను చేయగలిగిన అంతా కూడా ఎక్కడ చేసినా కూడా అవన్నీ ఒక సెట్ ఆఫ్ బంచ్‌గా వాళ్ళకి నేను హ్యాండ్ ఓవర్ చేసేసి వస్తాను. వాళ్ళు వాటిల్లో ఈజీగా, సులభంగా పని చేసుకుంటూ వెళ్తాం. దానివల్ల నాకేమిటి లాభం అంటే, నాకు మళ్ళీ ఫోన్‌లు రావు. చాలు. గ్రేట్ అండి. ఇప్పుడు మనము ఉద్యోగంలో మన కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సో, ఉద్యోగంలో చేరేటప్పుడు ఏవైతే విషయాలు కనుక్కుని చేరాలి అని చెప్పానో, ఆ తర్వాత ఆ కనుక్కున్న విషయాలు మనకి కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా? అది మన కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అంటే మనకి చెప్పిన ప్రకారమే మన జీతము, మన అలవెన్సులు, మన డిడక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయా లేదా? పడుతున్నాయా లేదా? నె నెల అవ్వగానే ఒకటో తేదీనో, ఐదో తేదీనో అమౌంట్ పడిందా? మనం వాడుకున్నామా? వెళ్ళిపోయామా? అన్నట్టు కాకుండా ఖచ్చితంగా పే స్లిప్ అనేది అడిగి తీసుకోవడము ప్రతి నెల. ఆ పే స్లిప్‌లో ఉన్న ప్రకారం మన బెనిఫిట్స్ మనకి సరిగ్గా అందాయా లేదా? మన కేవైసీ కంపెనీ దగ్గర, ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ ఈపీఎఫ్, ఈఎస్ఐ వీటన్నిటి దగ్గర మన కేవైసీ కరెక్ట్‌గా ఉందా లేదా? ఇవాల్టి రోజున మొత్తం ప్రపంచం అంతా ఆధారంతో ఆధారపడి నడుస్తుంది. ఆధార్ పైన తప్ప ఇంక ప్రపంచం ఇంకేం నడవట్లేదు. ఆధారు, పాను, బ్యాంక్ అకౌంట్ ఈ 3 లేనిదే ఇప్పుడు ప్రపంచం లేదు. ఈ మూడిట్లోనూ మన క్రెడెన్షియల్స్ ఒకేలాగా ఉన్నాయా లేదా? స్పేసు, ఫుల్ స్టాప్, కామాలతో సహా, ఇంటి పేర్లతో సహా మొత్తం 3 చోట్ల మన పేరు, మన తండ్రి పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మన అడ్రస్‌లు, మొబైల్ నంబర్‌లు ఇవన్నీ ఒకేలాగా ఉన్నాయా లేదా? అనేది ఖచ్చితంగా మొట్టమొదటగా చూసుకోవాల్సిన విషయం. చూసుకుని అవి సరిగ్గా లేకపోతే వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని వెంటనే మార్చుకుని తీరాలి. మనకి రేపొద్దున్న అవసరం వచ్చినప్పుడు అవి వెంటనే మారవు. మనం అప్పుడు పరుగులెత్తి, ఉరకలెత్తి ఉపయోగం లేదు. హఠాత్తుగా రోగం వస్తుంది. ఈఎస్ఐలో వెళ్లి చేరాలనుకున్నప్పుడు, అప్పుడు నీ పేరు ఆధార్‌లో ఉన్నట్టు లేదనో, నీ డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదనో, నీ ఇంటి పేరు ఇనిషియలే ఉంది, ఇంటి పేరు పూర్తిగా లేదనో, రకరకాలుగా రిజెక్ట్ చేయాలనే చూస్తారు. ఎందుకంటే, బాధ్యత తప్పించుకోవడమే ముఖ్యం ప్రభుత్వ విభాగాలకి. వాళ్ళ మీద ఉన్న బరువు ఎంత తగ్గించుకుంటే, వాళ్ళకి అంత ఖర్చు తగ్గుతుంది. అంతే వాళ్ళ ఆలోచన విధానం అలాగే ఉంది. కాబట్టి, మన వైపు నుంచి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మన విషయాలు మనం పర్ఫెక్ట్‌గా పెట్టుకోవాలి. బ్యాంక్‌లో రెగ్యులర్‌గా కేవైసీ అప్‌డేటెడ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. బ్యాంక్‌లో ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి.
పాన్‌లో ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి. ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ను వేయదగినంత ఆదాయం మనకు ఉన్నా లేకపోయినా సరే ఒక్కసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వేయడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడేదో నిర్మలక్క మనకు 12,00,000 ఎగ్జంప్షన్ ఇచ్చేసింది గదా! అని కిందటి సంవత్సరం 10,00,000 వరకు రిటర్న్ వేసిన వాళ్ళు గూడా ఇంక టాక్స్ లేదు గదా! అని రిటర్న్ వేయడం మానేయకూడదు. ఖచ్చితంగా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ అనేది వేసుకోవాలి. దానికి తగిన జ్ఞానం గూడా పెంచుకోవాలి. మన సొంత ఇండివిడ్యువల్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్‌ను మనమే వేసుకోగలిగిన జ్ఞానము మనమే పెంచుకోవాలి. అవసరమైతే కృష్ణమోహన్ లాంటి వాళ్ళ సహాయం తీసుకోవాలే తప్పితే, వాళ్ళ మీదే ఆధారపడిపోయి బతకక్కర్లేదు. ఇది మనం సొంతంగా మన గోప్యత మనం పాటించుకుంటూ, మన వివరాల గోప్యత మనం పాటించుకుంటూ మనం చేసుకోవాల్సిన పనే తప్ప, ఇది మూడో మనిషికి చెప్పాల్సిన విషయాలు అన్నీ ఉండవు. అవసరం లేదు. కాబట్టి మన సొంత విషయాల నిర్వహణ మనం చూసుకోవాలి. అది ఒక సెక్షన్ ఉద్యోగంలో. రెండవ సెక్షను మనం చేస్తున్న పని పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. పొద్దున్న ఆఫీస్‌కి వెళ్ళే టైము దగ్గర నుంచి, మళ్ళీ వెళ్ళిపోయే టైము వరకు మధ్యలో చేస్తున్న పనులు, లేట్ కమింగులు లేకుండా చూసుకోవడం. అవసరానికి మించి ఆఫీసులో ఉండకుండా ఉండేటట్టు చూసుకోవడం. ఆఫీసులో ఉండగా మన సొంత పనులు చేసుకోకుండా ఉండడం. ఆఫీస్ పనుల్లో ఉండగా మనం సోషల్ మీడియాలో మునిగి తేలకుండా ఉండడం. ఇలాంటి జాగ్రత్తలన్నీ కూడా పాటించుకుంటూ ఉండడం. మనం ఇవ్వవలసిన రిపోర్టు, మనం సాధించవలసిన లక్ష్యాలు, మనకిచ్చిన పనులు, మనకి అలాట్ చేసిన టైం ప్రకారం మనం ఖచ్చితంగా వాటిని కంప్లీట్ చేసుకోవడం. ఇవి ప్రమోషన్ కోసమో, ఇంక్రిమెంట్ కోసమో కాదు. నువ్వు చేస్తున్న జాబ్ నీకు సాటిస్ఫాక్షన్ రావాలి ముందు. అప్పుడే నువ్వు ఇంటికెళ్ళి ప్రశాంతంగా పడుకోగలుగుతావు. లేకపోతే ఈ పని, ఆ పని, ఆ పని 4 పనులు ముందు పెట్టుకుని ఏ పని పూర్తి చేయకుండా నువ్వు రాత్రి ఇంటికెళ్ళి నువ్వు ప్రశాంతంగా పడుకోలేవు. రేపు వాడొస్తాడు, రేపు వీడికి చెప్పాలి, రేపు ఆయనకి చెప్పాలి, తనకి చెప్పాలి. ఇదే తిరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికి తగినట్టుగా నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకోవాలి. నిన్ను నువ్వు సానపెట్టుకోవాలి. అది నెల రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు. కానీ ఒక పర్టిక్యులర్ టైంలో మాత్రం నీ ఉద్యోగ పరిధిలో నీకు సంబంధించిన విషయాలు, నీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల పట్ల నువ్వు పూర్తి అవగాహన తెచ్చుకోలేకపోతే ఏఐ రాకముందే నువ్వు డంప్ చేయబడతావు. మూడో విషయం అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక పరమైన విషయం. నీ సంపాదన, నీ కుటుంబం, నీ బాధ్యత, నీ బరువు ఎంతో దాన్ని కరెక్ట్‌గా మదింపు చేసుకోగలిగి ఉండాలి. దానికి తగిన ఫ్రేమ్‌లోనే నీ ఖర్చులు, నీ విధానము అంతా దాంట్లో నువ్వు బిగించగలిగి ఉండాలి. నువ్వు దాన్ని ఎప్పుడైతే నువ్వు దాటి, అతిక్రమించి నువ్వు ప్రవర్తిస్తావో, బిహేవ్ చేస్తావో, నీ గుడ్ విల్ వాడి అవి క్రెడిట్ కార్డులు కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇంకా సహోద్యోగుల దగ్గర చేసే అప్పులు కావచ్చు. ఇలాంటి వాటినన్నిటిని నువ్వు అదొక చైన్ ఆఫ్ యాక్షన్ కింద నువ్వు చేసేసుకుని అక్కడ తీసి ఇక్కడ ఇవ్వడం, ఇక్కడ తీసి అక్కడ ఇవ్వడం. ఈ ఈ ఈ వ్యవహారంతోనే నువ్వు రోజంతా గడిపేస్తూ ఉంటే నువ్వు చేసే పనిలో క్వాలిటీ ఉండదు. అసలు పని ఉండదు. సో, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో నువ్వు ప్రాపర్‌గా బిహేవ్ చేయలేకపోతే మొత్తంగా కుదేలైపోవు. దానికి తగినట్టే నీ పొదుపు కూడా ఉండాలి. ప్రతి రూ. 100లోనూ నీ అవసరాలకు తగినట్టుగా శాతాలు ఫిక్స్ చేయాలి. 20% అద్దె, 20% మిగతా అవసరాలు, ఒక 10% ఖచ్చితమైన పొదుపు. ఇలాగా ప్రతిదానికి శాతాలు ఫిక్స్ చేసుకుని దానికి ఆ ఫ్రేమ్‌లోనే నువ్వు గడపాలి. నీ జీతం 30,000 కావచ్చు, నీ జీతం 30,00,000 కావచ్చు. దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ నీ జీతంతో సంబంధం లేకుండా నువ్వెప్పుడైతే ఇలా గిరిగీసుకుని ప్రవర్తిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, హికప్స్ లేకుండా ఎదగలుగుతావు. ఈ 3 విషయాలు మన కోసం మనం తీసుకోగలిగే జాగ్రత్త. చాలా చాలా విలువైన సూచనలు ఇచ్చారండి. ఒక్క ఆఖరి ప్రశ్న ఉంది యాక్చువల్‌గా. ఇది చాలా మందికి చాలా అవసరమైన విషయాలు ఇవన్నీ చెప్తున్నారు. ఉద్యోగం మారాల్సొచ్చినప్పుడు, మారేటప్పుడు, మారిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కదా! వాటి గురించి క్లుప్తంగా. అసలు ఉద్యోగం మారాల్సి రావడం అనేది ఎందుకు? అంటే కారణాలు ఏమై ఉంటాయి అంటే
అంటే సంభావ్యత, ప్రాబబిలిటీ. పూర్తిగా మనం చేసే ఉద్యోగంలో మనకి అసలు సాటిస్ఫాక్షనే లేనప్పుడు, మనకు ఆ ఉద్యోగం మనకి సరిపడదనిపించినప్పుడు, యాజమాన్యం నుంచి ఉండవలసినంత సహకారం అసలు పూర్తిగా శూన్యమైనప్పుడు, ఇలాంటి రకరకాల కారణాల చేత, అలాగే మన స్కిల్ అప్‌గ్రేడేషన్, మన నైపుణ్యాలను మనం పెంచుకోవడానికి కావాల్సిన వాతావరణం అక్కడ లేనప్పుడు, ఒక పర్చేజ్ ఎగ్జిక్యూటివ్‌గా చేరిన వాడు ఆ పర్చేజ్ డిపార్ట్‌మెంట్‌లో పర్చేజ్ మేనేజర్ వరకు ఎదగడానికి కావాల్సిన వాతావరణం ప్రతి సంస్థలోనూ ఉండాలి. ఎక్కడ ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా సరే ఒక వ్యక్తి ఆ ఉద్యోగంలో చేరినప్పుడు ఫ్రెషర్‌గానో, ట్రైనీగానో అదే శాఖలో వాళ్ళని అంచెలంచెలుగా ఎదగనిచ్చే ఎన్విరాన్మెంట్ అనేది ప్రతి సంస్థలోనూ ఉండాలి. ఆ ఎన్విరాన్మెంట్, ఆ వాతావరణం ఆ సంస్థలో లేనప్పుడు అక్కడే ఏళ్ల తరబడి కొనసాగడంలో కూడా అర్థం లేదు. ఒక రిసీవబుల్స్ ఎగ్జిక్యూటివ్ అంటాడు. వాడు అలా జీవితకాలం రిసీవబుల్స్ ఎంట్రీలు వేసుకుంటూ ఉంటాడు. దానివల్ల ఉపయోగం లేదు. అలాంటి సిట్యుయేషన్స్‌లో, అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం మారాల్సిన అవసరం, అలా మారాల్సి వచ్చినప్పుడు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? తర్వాత మళ్ళీ మారాల్సొచ్చినప్పుడు కూడా, మారిన తర్వాత కూడా మనం నేర్చుకోగలిగిన విషయాలేముంటాయి? ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లాంటి ఉద్యోగంలోకే మనం వెళ్ళగలమా? లేదా ఇంకొంచెం మనం ఫీల్డ్ కానీ, జానర్ గాని మార్చుకొని మనం ఉద్యోగం చేయగలిగే పరిస్థితి ఉందా? ఇంతవరకు మనం నేర్చుకున్నది మనకేమైనా దానికి పనికొస్తుందా? అలాగే టెక్నాలాజికల్ ఏజ్‌లో మనం పనిచేస్తున్న కంపెనీ గురించి గాని, మనం పని దొరికే కంపెనీ గురించి గాని మనకి చాలా సమాచారం మనకి బయట దొరికిపోతుంది. అవి కూడా ఒక రకంగా మదింపు చేసుకోవాలి. నిజంగా వీళ్ళు మనకి సంతృప్తినిచ్చే ఉద్యోగమే ఇక్కడ ఉంటుందా? అక్కడ ఇంకా మిగతా ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి? సో, కంపెనీ గురించిన కనీస సమాచారం కూడా మనం ముందే ఆకలింపు చేసుకొని, తర్వాత అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళడం, తర్వాత అటెండ్ కావడం అవి చేసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనలో పెరుగుతాయి. అలాగే కంపెనీ ఒక ఉద్యోగం మారాల్సొచ్చినప్పుడు ముఖ్యంగా చాలా చోట్ల చాలా ఎక్కువగా అందరూ అడిగేది అక్కడెందుకు మానేశావు? 10 ఏళ్ళు చేశావు గదా! ఎందుకు మానేయాల్సొచ్చింది? అనే ప్రశ్న వస్తుంది. 6 నెలలకే మానేసినా 6 నెలలకే ఎందుకు మానేస్తున్నావు? అనే ప్రశ్న వస్తుంది. ఎప్పుడు మానేసినా ఆ ప్రశ్న మాత్రం వచ్చే అవకాశమే. సో, దానికి తగిన సమాధానం చాలా రెడీగా పెట్టుకొని వెళ్ళాలి. మనం నిజంగా ఏమనుకుంటున్నాం? ఆ సమాధానం పెట్టుకెళ్ళాలి. అందరికీ యూనిఫార్మ్‌డ్ సమాధానం నేను చెప్పట్లేదు. నిజంగా ఆత్మవంచన లేకుండా ఉండే సమాధానం మనం పెట్టుకొని వెళ్ళాలి. అదే టైంలో నువ్వు మానేస్తున్న కంపెనీ గురించి నువ్వు చెడ్డగా చెప్పకుండా వెళ్ళు. అది ఏ రకంగానూ నీకు ఉపయోగపడదు. నీకక్కడ అంతా చెడే జరిగినా సరే, అక్కడ ఎవరో నీకు సహాయం చేయకపోయినా సరే, సహకారం ఇవ్వకపోయినా సరే, నువ్వు వదిలేస్తున్న కంపెనీ గురించి నువ్వు చాలా కంపోజ్డ్‌గా, న్యూట్రల్‌గా మాట్లాడగలిగి ఉండాలి. అక్కడ గురించి నువ్వేమి అడ్వర్స్‌గా చెప్పి నువ్వు సాధించేదేమి ఉండదు. అది కేవలం నీ సాటిస్ఫాక్షన్ కోసమే అవుతుంది తప్ప, అన్యంగా నీకది ఏ రకంగానూ ఉపయోగం చేయదు. ఇంకా ఎదురు నీకు నష్టం గూడా చేసే అవకాశం. వీడు వాళ్ళ గురించి ఇలా మాట్లాడాడు. ఇంక రేపు మన గురించి ఇంకేం మాట్లాడతాడు. కాబట్టి ఆయా జాగ్రత్తలు తీసుకుని ఆ ఉద్యోగంలోకి మా సూపర్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు మాతో పాటు మీరు జర్నీ చేసినందుకు, మంచి మంచి విషయాలు మా ఆడియన్స్‌కి తెలియపరిచినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మేమైతే తరోగా ఎంజాయ్ చేసాము ఈ కాన్వర్జేషన్, ఈ సంభాషణ అనేది. మీకు టీజీవీ తెలుగులో ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా అనిపించింది? చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇంత సుదీర్ఘమైన సమయం నేను సంపాదించుకున్న అనుభవంతోటో, నేను నా జీవితంలో నేను నడిచిన దారంతా నేను మళ్ళీ గుర్తు చేసుకోవడంతోటో, ఇలా సమయం గడపడం అనేది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ ఇద్దరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మనం ఫ్యూచర్‌లో మళ్ళీ ఇంకా ఎపిసోడ్స్ మాట్లాడదాం. వ్యాపారవేత్తల గురించి కూడా మాట్లాడదాము తప్పకుండా. నెక్స్ట్ ఎపిసోడ్‌లో. అండ్ ఫ్రెండ్స్, ఇక పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయారు కదా? నాకు తెలుసు. మర్చిపోకుండా మీరు ఆన్సర్ చేసుంటే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్ అండ్ కాఫీ విత్ ఈదర్ మీ ఆర్ జగన్. అయితే క్వెషన్ ఒకవేళ మర్చిపోయిన వాళ్ళ కోసం ఏంటంటే, వెలుతురులో నీతోనే ఉంటుంది, చీకటిలో తప్పించుకుపోతుంది. ఏమిటది? ఓకే. ఆన్సర్ నీడ అండి. ఓకే. మనకి ఒక్కసారి రాత్రి అయిందంటే నీడ కనబడదు కదా! అది. అండ్ ఇది ఇవాల్టి ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్‌లో కలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ గనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్ లేదా కలీగ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే యూట్యూబ్‌లో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.
ఆడియో ప్లాట్ఫామ్స్ అంటే స్పాటిఫై కానీ యాపిల్లో కానీ వింటున్నట్టయితే ఫాలో నొక్కి కుదిరితే రేటింగ్ రివ్యూ అండి. రేటింగ్ రివ్యూ ఇవ్వడం వల్ల మీకు డబ్బులు ఏమి ఖర్చు అవ్వవు. జస్ట్ మా యొక్క రీచ్ పెరుగుతుంది. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు అంతేకాకుండా మీకు ఎడ్యుకేషన్ పరంగా, కెరీర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ప్లస్ మీకు సంబంధించి ఎవరైనా మంచి గెస్ట్ స్పీకర్స్ తెలిసినా, లేదంటే ఫ్యూచర్ టాపిక్ రికమెండేషన్స్ ఉన్నా కూడా మాకు చెప్పొచ్చు. మా ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి tgvtelugu@gmail.com. నేను రిపీట్ చేస్తున్నాను, tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు. నీ జీవితానికి వెలుగు. సో వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. అండ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.